డైరెక్ట్గా సోషల్ మీడియాలో వాడు ఐడి పెట్టి, ఫేస్బుక్ ఐడి మరి పెట్టి నోటికొచ్చినట్టు ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీలో కానీ మహిళా కార్యకర్తలు కానీ ఎవరైనా బయటకు వచ్చి బాధపడి ఏడ్చారన్నా, ఎవరి మీద వల్గర్ లాంగ్వేజ్ పెట్టి యూజ్ చేసి పోస్టులు పెట్టాడన్నా, అందులో 10 మంది ఉన్నా, 20 మంది ఉన్నా, 30 మందిలో అందులో కామన్గా ఉండేవాడు ఒకడు ఉంటాడు. ఆడే వర్రా రవీంద్రారెడ్డి. ఏమో నాకు తెలీదు, ఆయన పులివెందుల్లో ఉంటాడంట. పులివెందుల నియోజకవర్గంలోని వర్రా రవీంద్రారెడ్డి గారు అనే కన్నా గాడు అనడం బెటర్. ఆ వర్రా రవీంద్రారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి కనుసనలో పనిచేస్తున్నాడా, భారతిరెడ్డి గారి కనుసనలో పనిచేస్తున్నాడో మాకైతే అర్థం కావట్లే. ఈ మాట అన్నా మీరు బూతుగా తీసుకుంటే నేనేమి చేయలేను. ఎందుకంటే ఆ వ్యక్తి మనిషి అన్నం తింటున్నాడా, గడ్డి తింటున్నాడా అన్నది పక్కన పెడితే, అసలు మనిషి పుట్టాడా, మనిషికే పుట్టాడా అన్న సంగతి అయితే మేము ఆలోచించాలి. మీరు దయచేసి నన్ను క్షమించండి. ఒక్కసారి ఎవరైనా విజ్ఞులైన వాళ్ళు ఎవరైనా ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాడి ఫేస్బుక్ ఐడి లింక్ కనుక ఓపెన్ చేసి చూస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఆడవాళ్ళ మీద కానీ, జనసేన వాళ్ళ ఆడవాళ్ళ మీద కానీ, వాడు రాసే పోస్టులు కానీ, వాడు రాసే రాత కానీ చూస్తే అసలు మీరైతే ఏం చేస్తారంటే ఇంకంతే, పేక కోసి చంపేస్తారు, లేదంటే నాలుగు కోసేస్తారు. ఇక కళ్ళ ఎదురుగా ఎవడు మాట్లాడుతున్నాడు అన్న సంగతి తెలిసి కూడా నేను ఎగ్జాంపుల్గా ఈ వర్రా రవీంద్రారెడ్డి గారిని గురించి చూపించా. అరే రవీంద్రారెడ్డి, పులివెందుల్లో ఉన్నావు, ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు అడ్డాలో ఉన్నావు, జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో చల్లగా ఉన్నావు. ఎన్ని రోజులు ఉంటావో కాసుకో, లెక్క పెట్టేసుకో. రోజులు ఎప్పుడు ఒకలా ఉండవు. నువ్వు రాసిన ప్రతి రాతకి, నువ్వు వాగిన ప్రతి వాగుడికి, నువ్వు పెట్టిన ప్రతి పోస్ట్కి, నువ్వు చేసిన ప్రతి షేర్కి కూడా నా కొడుక ఆలోచించుకో. దానికి సంబంధించిన క్లియర్ కట్గా పర్యవేశానం ఎలా ఉంటుందో నీకు ఇన్ ఫ్యూచర్లో తెలుస్తుంది. ఇన్ ఫ్యూచర్లో గ్యారంటీగా తెలుస్తుంది. ఇలాంటి వాడు ఒక్కడి గురించి మాట్లాడిన ఇలాంటి వాళ్ళు కొన్ని 100 మంది పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారు. జీతం గురించి పనిచేసే వాడికే అంత దమ్ముంటే ప్రజా సంక్షేమం గురించి, ఆడవాళ్ళ సంక్షేమం గురించి, మహిళా సంక్షేమం గురించి పోరాడుతున్న మాకెంత ఉండాలండి? అంటే ఆయన ఎవరో ఏదో అనుకుంటారు కదా, వర్రా రవీంద్రారెడ్డి అంటే ఎవరో మా ప్రభాస్ లెక్క ఉంటాడు, ఎలా ఉంటాడు అనుకుంటారేమో కదా. ఒకసారి అది కూడా అంటే ఏం లేదు. నేను ఎందుకు, దయచేసి క్షమించండి. నేను భారతిరెడ్డి గారిని కూడా నేను వినయపూర్వకంగా క్షమించమని అడుగుతున్నా. ఎందుకనంటే తప్పదు. ఎందుకంటే ఈ రోజుకి మరి ఆవిడ పాత్ర ఎంత ఉందో లేదో తెలీదు. సాక్షి పేపర్ నడుపుతున్నారు ఆవిడ చాలా డిగ్నిఫైగా ఉంటారని మేము అనుకుంటాం. అందుకే మేము చాలాసార్లు ఆవిడ గురించి రిక్వెస్ట్ కూడా చేసాం. అమ్మ మీరు ఇలా చెప్పండి, మీ సహధర్మచారిని మీరు అన్నీ చెప్పండి అని చెప్పాం. కాకపోతే ఎవరైతే టీడీపీ మహిళల్ని టార్గెట్ చేసి ఎవరైతే సోషల్ మీడియాని మేనేజ్ చేస్తున్నారో, వాళ్ళు ఎవరినైతే ఒక వెపన్గా వాడుకుంటున్నాడో వాడి ఫోటోలు మీ పక్కన ఉండడం అన్నది మాకు కొంచెం బాధ కలిగించింది. అతగాడిని ప్రపంచానికి చూపించాలి కాబట్టి ఈ ఫోటో కూడా నేను డిస్ప్లే చేస్తున్నా. దయచేసి ప్లీజ్. అతగాడేనండి, చూసారా పిఏ లెక్కన ఉన్నాడు. భారతీయ సిమెంట్ డైరీ చేతిలో అసలు అంటే ఏం లేదంటే మరి భారతిరెడ్డి గారే సమాధానం చెప్పాలి. లేకపోతే భారతిరెడ్డి గారు వాడినైనా పిలిచి మందలించడమో, లేకపోతే అతగాడిని చాచిపెట్టి ఒకటి కొట్టడమో చేస్తే కొంచెం మహిళల తరపున మేమందరం కూడా ఆనందిస్తాం.